తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేరుస్తా అని చెప్పిన రేవంత్ ఇప్పుడు రోజుకో దేవుడిపై ఒట్టు వేస్తున్నాడని దుయ్యబట్టారు. దేవుళ్ల మీద ఒట్టు వేయడం ఎందుకు, తన భార్య పిల్లల మీద ఒట్టు వేయడం లేదని మండిపడ్డారు. ఎందుకంటే దేవుళ్ళు అడగరని కాబట్టి దేవుళ్ల మీద ఒట్టు పెడుతున్నాడని ధ్వజమెత్తారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ మళ్ళీ ప్రజలను మోసం చేస్తాడన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఓట్లు వేయించుకున్నాడు, అవతల పడ్డాడు. 100 రోజులు లేదు, ఏం లేదు. ఇప్పుడు 150 రోజులు అయిపోయింది. 150 రోజులకు ఇప్పుడు ఏం చెప్తాడు కొత్తగా? రుణమాఫీ మొన్న చేయలేదు, ఇప్పుడు వేములవాడ రాజన్న సాక్షిగా చేస్తా, నేను జోగులాంబ తల్లి సాక్షిగా చేస్తా అని దేవుళ్ళ మీద ఒట్టు పెడతాను. నేను అడుగుతున్నా, దేవుళ్ళ మీద ఎందుకు ఒట్టు పెడుతున్నావు? నీ భార్య పిల్లల మీద ఒట్టు పెట్టి చెప్పు, చూస్తా నేను కూడా. పెడతావా? ఎందుకంటే దేవుళ్ళు అడగారు కదా, వచ్చి మళ్ళా మోసం చేయొచ్చు దేవుళ్ళని కూడా అనేది ఆలోచన. దేవుళ్ళ మీద ఒట్లు పెడతాడు.